నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో మాతృమరణ నమోదు కాకూడదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి అధ్యక్షతన జిల్లాలో మాతృమరణాల నివారణలో భాగంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మార్చి 2025 నెలలో సంభవించిన మాతృమరణాన్ని సమీక్షించారు. మాతృమరణాలు సంభవించకుండా గైకొనాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చిన ప్రసూతి వైద్య నిపుణులతో మాతృమరణాల నివారణలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మాట్లాడుతూ భవిష్యత్తులో మాతృమరణాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు, ప్రైవేట్ యాజమాన్యాలకు, క్షేత్రస్థాయి సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని డాక్టర్ దేవ సుధాలక్ష్మి, ఇతర ప్రసూతి వైద్య నిపుణులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులను చేపట్టి పని దినాలను కల్పించడంతో పాటు తద్వారా మౌలిక వసతులకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, డెల్టా జిల్లా అయినప్పటికీ రెట్టింపు పని దినాల కల్పనతో జిల్లా ముందంజలో ఉందని అన్నారు. జిల్లాలో 1,81,101 జాబ్ కార్డులు నమోదు కాబడ్డాయని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 39 లక్షల పని దినాల లక్ష్యం కాగా 37.71 లక్షల పని దినాలు కల్పించి 96.69% పైగా లక్ష్యం సాధించి పని కోరిన 1,02,792 కుటుంబాలకు పని కల్పించడం జరిగిందని తెలిపారు. బుధవారం కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి జిల్లాధికారులతో ప్రత్యక్షంగా సమావేశమై డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వెబ్ ఎక్స్ ద్వారా PGRS పిటిషన్లు పరిష్కారంపై శాఖల వారీ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గత 2 నెలల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు అనిపిస్తోందని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని అన్నారు. PGRS పెండింగ్ దరఖాస్తులపై జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి క్షేత్రస్థాయి అధికారులకు తెలియపరిచిన స్పందన అంతంత మాత్రంగానే ఉంటుందనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఇది సరైంది కాదని, అందరూ సమిష్టిగా పనిచేస్తేనే జిల్లా అన్ని అంశాల్లో ముందంజలో ఉంటుందని అన్నారు. సంస్థాగత నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెడుతోందని, ఆ క్రమంలోనే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి గ్రామ, వార్డు స్థాయిల్లో, మండల, పట్టణ స్థాయిలో కమిటీలు నియమించుకోవడం జరుగుతుందని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుండి ఈ విధానం కొనసాగిస్తున్నారని చెప్పారు. బుధవారం తణుకులో తెలుగుదేశం పార్టీ కాలంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల ప్రక్రియలో ప్రతి 60 ఓట్లకు ఒక పురుషుడు, మహిళ ఉండే విధంగా కుటుంబ సాధికార సారథులు నియమించుకోవడం జరుగుతోందని అన్నారు. తణుకులో 1,300 మంది కుటుంబ సాధికార సారథులు నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ కమిటీలు, అనుబంధ కమిటీల నియామకం, నియోజకవర్గ, జిల్లా, పార్లమెంటరీ స్థాయి పదవుల నియామకం జరుగుతోందని తెలిపారు. సంస్థాగత నిర్మాణంలో ఎన్నికల ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కోరారు. తణుకు నియోజకవర్గంలో 66,000 సభ్యత్వాలు నమోదు చేసుకున్నామని అన్నారు. ప్రతి సభ్యుడికి బాధ్యతగా సభ్యత్వ కార్డు అందించే విధంగా బూత్ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సంస్థాగత నిర్మాణం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మండల, పట్టణ కమిటీల్ని నియమించుకోవటం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తున్నటువంటి విధానం. అందులో భాగంగా మనం మొన్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. దానికి సంబంధించి సభ్యత్వ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ని పెట్టి, అలాగే ప్రతి సభ్యుడికి కూడా ఒక సిస్టమేటిక్గా కార్డుని బూత్ స్థాయి వరకు కూడా అందించే విధంగా, అలాగే ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో శాశ్వత సభ్యత్వాన్ని కూడా ప్రారంభించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఏ పార్టీలోనూ కూడా నమోదు అవ్వని విధంగా
కోటి సభ్యత్వాలతో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా కోటి సభ్యత్వాలు పైగా చేయించాం. అలాగే మన తణుకు నియోజకవర్గంలో దాదాపు 66,000 సభ్యత్వాలు నమోదు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సభ్యత్వం కార్డులన్నింటినీ కూడా ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రారంభించుకున్నాం. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బూత్ ఇన్ఛార్జీలు సభ్యత్వం కార్డు అందించి ఓటీపీ నమోదు చేయించి సభ్యత్వం కార్డు అందించే విధంగా కూడా ఒక నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి సభ్యునికి కూడా కార్డు వెళ్ళే విధంగా ఒక సిస్టమేటిక్ వేలో చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 2 సంవత్సరాలకి నిర్వహించుకునేటటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. దానికి సంబంధించి ప్రతి 60 ఓట్లకి ఒక పురుషుడు ఒక స్త్రీ ఉండే విధంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించుకుంటున్నాం. ఆ కుటుంబ సాధికార సారథులు ప్రతి 60 ఓట్లకి ఒక మేలు ఒక ఫిమేల్ ఉండే విధంగా ప్రతి బూత్లోనూ కూడా ఉండే విధంగా దాదాపు తణుకుపట్నంలో 1300 మంది కుటుంబ సాధికార సారథుల్ని నియమించుకుంటున్నాం. దాని తర్వాత మనం పట్టణ కమిటీలు పట్టణ అనుబంధ కమిటీలు నియమించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత జిల్లా నియోజకవర్గ అనుబంధ కమిటీలు నియమించుకోవడం జరుగుతుంది. జిల్లా కమిటీలు పార్లమెంటరీ కమిటీలు నియమించుకోవడం జరుగుతుంది. మహానాడుకి వెళ్ళేటప్పటికీ ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక సంస్థాగతంగా ఈరోజు ఎప్పుడూ కూడా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందో ఆ విధంగా సంస్థాగత నిర్మాణాన్ని చేసుకుని కమిటీలు నియమించుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు రైల్వే స్టేషన్లో 1 నెంబర్ ప్లాట్ఫారంపై రోటరీ క్లబ్ వారు మంచినీరు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మల్లిన అరుణ శారద ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో అధ్యక్షులు ఆనందం మస్తానరావు, కట్టాలి సిద్ధార్థ, గమ్ని రాంబాబు, అక్కెర కాశీ, ప్రగతి రాజా, స్టేషన్ సూపరింటెండెంట్ వై నాగరాజు, పాయింట్స్మెన్ పి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండల సరిపల్లి గ్రామానికి చెందిన ఎం అఖిల్ శ్రీవర్మ ఏలూరులో జరిగిన రన్నింగ్ విభాగంలో సాయి స్పోర్ట్స్ హాస్టల్కు సెలెక్ట్ అయ్యాడు. అఖిల్ గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. 9వ తరగతి నుండి స్పోర్ట్స్ హాస్టల్లో చదివే అవకాశం ఉంది. పాఠశాల సిబ్బంది అఖిల్ వర్మను అభినందించారు. తెనాలి మార్కెట్ యార్డ్లో 8వ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల పశుపాల ప్రదర్శన పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. దేశానికే గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ అలపాటి రాజాను అభినందించారు. 7 నిమిషముల 14 సెకండ్లలో పూర్తి చేయడం. పక్కన ఉన్న అతను అతనికి తన తండ్రి గారి ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఇంత పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి గర్వ కారణమైనటువంటి ఒంగోలు జాతికి సంబంధించి 1వ 2వ కాదు 8వ జాతీయ స్థాయిలో ఎడ్ల పోటీల్లో అదేవిధంగా పశు పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పోటీలను నిర్వహిస్తున్నందుకు ముందుగా మరి యొక్క ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ముందుగా ఆయనకి తెలియజేసుకుంటారు. ఒంగోలు జాతి ఎద్దులు అని అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్తు దేశంలోనూ కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి విషయం, ఒక అందరికీ మరి సుపరిచితమైన విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒంగోలు జాతి ఎద్దులకు ఒక ప్రత్యేకత, పర్టికులర్ గా ఏదైతే వ్యవసాయ భూముల దున్నడంలో కానీ అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేటువంటి విషయంలో ఒంగోలు జాతి ఎద్దులకి మరి సరిపాటి ఈ దేశంలో మరొక జాతి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా పర్టికులర్ ఇటువంటి పోటీల ద్వారా రైతాంగం కూడా అంటే ఎవరైతే ఒంగోలు జాతి ఎద్దుల్ని మరి పోషణ చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి పెరుగుతున్నటువంటి ధరలు కానీ అదేవిధంగా కొనుగోలు శక్తి కూడా
వాళ్ళకి పెరిగినటువంటి పరిస్థితి కూడా ఇటువంటి పోటీల వల్ల ఉంటుంది. అందులో పర్టికులర్ గా వ్యవసాయ రంగానికి మంచి రోజులు కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడం ద్వారా వచ్చిందని బలంగా ఈరోజు మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కోకో గింజల కొనుగోలు ధరల సమస్యలన్నీ పరిష్కరించాలని, కోకో రైతును ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, 2-3 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే కోకో రైతులు చెలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయ కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం హెచ్చరించింది. మంగళవారం ఏలూరు అన్ని భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షులు నిర్వహించారు. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపినా కోకో గింజల కొనుగోలు ధరల సమస్యల పరిష్కారం కాలేదని చెప్పారు. పెద్దవేగి మండలం దిగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆపదలో ఉండి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా వైద్య చికిత్సలు పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 44 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన CMRF చెక్కులను అందించి వారికి అండగా నిలిచారు. నియోజకవర్గ పరిధిలో 44 మంది బాధితులకు 36 లక్షల రూపాయల CMRF చెక్కులను వారికి అందించారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు నాయుడికి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు 15 మందికి మనిషికి 1 లక్ష రూపాయలు చొప్పున మంజూరైన 15 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కులను డ్వాక్రా మహిళలకు అందించి మహిళలు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలని, కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలు అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వివిధ కారణాలతో ఆరోగ్యం పాడైనటువంటి వారికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే నియోజకవర్గంలో 36 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా DRDA ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు 15 మందికి మనిషికి ఒక్కింటికి 1 లక్ష రూపాయలు చొప్పున 15 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశం వచ్చినా ప్రతిదాన్ని కూడా కార్యకర్తలు, నాయకులు ఎవరైతే కూటమి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. పెదవేక్కి 5గురికి ఇచ్చాము, పెదపాడు 4, ఏలూరు రూరల్ 2, దెందులూరు 4 ఈ విధంగా మరి ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా కూటమి నాయకులకి, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి బంగారు మాట. సంపాదన ముఖ్యమే కానీ డబ్బు ఒక్కటే సంతోషాన్ని ఇవ్వలేదు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.